హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నాదర్ వ్లాగ్. నైట్ అయితే అరుణాచలానికి అయితే వచ్చేసాం. సో టైం వచ్చేసరికి 7:20 అట్లా అవుతుంది. సో ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో కొంచెం అందరు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. సో ఫస్ట్ అయితే మనము గోపురం దగ్గరికి వెళ్ళి గుడికాలి గోపురము ఏదో అంటారంత సంథింగ్, మనకు కూడా ఎక్కువ తెలియదు. సో ఆడికి పోయినాక కలుగుతుంది. సో అక్కడికి వెళ్ళి అయితే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. గిరి ప్రదక్షిణ టోటల్ 14 కిలోమీటర్స్ ఉంటుందంట. మనం కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే. ఎట్లుంటుందో ప్రదక్షిణ స్టార్ట్ చేయకముందే టిఫిన్ అయితే తినడం స్టార్ట్ చేసుకున్నాం. దీనికోసం 1 అవర్ వెయిట్ చేసినాం. మన ఏమంటారో తెలుగు స్టైల్ ఫుడ్ కోసం, నీట్నెస్ కోసం. రాత్రి తిన్నాం, అంత బాగాలేదు. సో అందుకే దీనికోసం వెయిట్ చేసి 1 అవర్ వెయిట్ చేసి ఇప్పుడు తింటున్నాం. గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి మనము స్టార్ట్ చేయబోయేది గిరి ప్రదక్షిణ. కొంచెం టిఫిన్ కాడనైతే లేట్ అయింది. ప్రజెంట్ టైం వచ్చేసరికి 8:43 అవుతుంది. సో ఇక్కడ దీపం ముట్టించి ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్గా వచ్చేసినాం గోపురం దగ్గరికి. మామూలుగా లేదు రాజగోపురం అయితే. సో ఇక్కడి నుంచి మనమైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో వే టు గిరి ప్రదక్షిణ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో ముందుగా వెళ్ళి అక్కడ నుండి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. ఇంకా మనమైతే సో ఇక్కడ నుంచి జస్ట్ ఇది ఇదే, ఇక్కడ నుంచి ఇది గిరి ప్రదక్షిణ దారి అయితే. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్లో మాత్రమే నడవాలంట. సో అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రూలు, మెల్లగా నడవాలి. స్పీడ్గా రన్నింగ్ చేస్తున్నా నడవకుండా మెల్లగా నడవాలి అనేది ఒక రూల్. సో లెఫ్ట్ సైడ్ అండ్ స్లో ఇది. అండ్ మనం ఏవైతే కోరుకుంటామో అది కోరుకుంటూ వెళ్ళిపోవాలి. సో టోటల్ 14 కిలోమీటర్స్, 4 అవర్స్ టైం అయితే పడుతుంది ఈజీగా. చూద్దాం. ఇంకా ఈ రథం చూడుర్రి ఎంత పెద్దగా ఉందో. దాని టైర్ అంతా కూడా లేము మనం. వాయ్యా. సో ఇది టెంపుల్ అయితే. అండ్ ఈ పక్కన రథం, అండ్ ఈ పక్కన ఇంకోటి రథం పెట్టడానికి ప్లేస్ అనుకుంటాం మేబీ. ఇది మామూలుగా లేదు. ఇంకా క్లౌడ్స్ అయితే పిక్స్లో ఉన్నాయి. ఇది మొత్తం మ్యాప్ అయితే చూసుకోవచ్చు ఒకసారి. ఇంద్రలింగం అక్కడ టెంపుల్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంద్రలింగం తర్వాత కాంబోజీ స్టాచ్ అండ్ సైనిక్ స్కూల్. అగ్నిలింగం తర్వాత యమలింగం నైరుతి లింగం, వారుణలింగం అండ్ వాయులింగం అండ్ కుబేరలింగం, కంచి. అండ్ తర్వాత కుబేరలింగం, ఈశాన్యలింగం. అండ్ తర్వాత డైరెక్ట్ ఇంకా గుడి లోపలికి. ఇది టోటల్ మ్యాప్ అయితే. లెఫ్ట్ తీసుకొని ఇట్లా స్ట్రైట్ వస్తే ఇక్కడ ఫస్ట్గా మనకైతే ఇంద్రలింగం అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ గుడి. సో ఇంద్రలింగంకి లోపలికి వెళ్ళాలి. ఇంద్రలింగం అయిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ నుంచి స్ట్రైట్కి వెళ్తే అటు ఇంకా ఏ లింగాలు ఉంటే చూద్దాం. ఫస్ట్ అయితే ఇంద్రలింగం కంప్లీట్ చేసాం. ఇంద్రలింగం నుండి మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్తే నెక్స్ట్ లింగానికి వెళ్తాం. అక్కడ నుంచి ముంగడికి వచ్చినాక ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంది. బట్ ఇక్కడ ఎవరు దర్శించుకోవట్లేదు. ఇట్లా ముందుగా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు. అండ్ నెక్స్ట్ లింగం వచ్చేసి అగ్నిలింగం అన్నారు. చూద్దాం. ఇంకా అక్కడికి వెళ్ళినాక మనకు కూడా తెలియదు కదా, మనం ఎప్పుడు చేయలేం కాబట్టి మనకు కూడా కొత్త ఎక్స్పీరియన్సే. ముంగడి వెనక చూద్దాం. మేము వచ్చిన వేళ విశేషం అనుకుంటా. వెదర్ అయితే ఎంత బాగుందంటే, ఇక్కడ ముంగడ కొండ ఉంది. ఆ కొండ కూడా ఏర్పడతలేదు, ఆ మబ్బులతో కప్పేసింది అనమాట. సో ఒకటే లింగం కంప్లీట్ చేసినాం. ఇంకా ముందుకు వచ్చేసినాం. అక్కడ నుండి స్ట్రైట్గా సో ముంగడికి పోతే నెక్స్ట్ లింగం. ఇంకా ఇక్కడ ఇంకో బోర్డు ఉంది ఇక్కడ అగ్నిలింగం అని. అండ్ ఇక్కడ నుండి ఇక్కడ ఇంకో బోర్డు ఉంది అగ్నిలింగం అని. సో ఇది అయితే టెంపుల్ రైట్ సైడ్లో ఉందన్నమాట. అన్నీ అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, ఇదైతే రైట్ సైడ్లో ఉంది. సో పోయి దర్శనం చేసుకొని వద్దాం. లోపలికి అయితే తీసుకెళ్ళను, ఎందుకంటే ఫోన్స్ లోపల తీసుకొని మనమే ఖరాబ్ చేసుకోవద్దు కదా. సో అందుకే జస్ట్ బయట నుంచి చూపించేస్తాం. ఇది అగ్నిలింగం. వెళ్ళండి మీరు. అక్కడ నుండి రోడ్ నుండి ఇక్కడ లోపలికి వస్తే ఇదనైతే అగ్నిలింగం అని బోర్డు అయితే కనిపించింది. సో లోపలికి అయితే దర్శనం చేసుకుని అయితే బయటకు వద్దాం. అయితే వెళ్ళాం. సో లోపల శివునికి మాస్క్ లెక్క మొత్తం కనిపించకుండా జస్ట్ కొంచెం మనకు బొట్టు దగ్గర కళ్ళు మాత్రం కనిపించేటట్టు పెట్టుకుందనమాట అగ్నిలింగం దగ్గర. సెల్ఫీ అయితే తీసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. మళ్ళీ ఈ కొండల నుంచి తెప్పలు ఎంత మంచిగా వస్తుంది చూడండి.
హిల్ స్టేషన్ లా కంటే బాగుంది ఈ వ్యూ అయితే. ఇంకైతే మనం స్ట్రైట్ వెళ్ళాల్సింది. ఈ గుడి ఈ చుట్టూ తిరగాల్సిందే మనం. ఇక ఆ కొండ ఎట్లయితే ఉందో కొండ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదే మనం చేయాల్సింది ఇప్పుడు. సో ఇక్కడ ఉంది అండ్ ఇది థర్డ్ది. హేమలింగం దగ్గర కూడా అయిపోయింది దర్శనం అయితే. సో ఇంకా నెక్స్ట్ లింగానికి అయితే వెళ్ళాలి. 3 లింగాలు కంప్లీట్ చేసినాం. ఇంకా 5 లింగాలు అయితే వస్తున్నాయి టోటల్ ఉంది కదా. సో ఎవ్రీ టెంపుల్కి వచ్చేసి 1 నుంచి 1.5 మధ్య డిస్టెన్స్ అయితే ఉంది. టెంపుల్ టు టెంపుల్, లింగం టు లింగం. సో 3 అయిపోయినాయి, ఇంకా 5 అవుతున్నాయి. మనలో అయితే ఎంత నడుస్తున్నారు. అండ్ నాగరాజు అండ్ అరుణ్ అయితే ముంగడున్నారు. టైం వచ్చేసి 10:14 అవుతుంది. నాకు తెలిసి ఇంకొక 2.5 hours టైం పడుతుంది అనుకుంటాం. ఈ లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం, నైరుతి లింగం. సో ఇక్కడ బోర్డు అయితే ఇచ్చారు లెఫ్ట్ సైడ్ అని. సో లెఫ్ట్కి అయితే వెళ్దాం. 4th లింగం నైరుతి లింగం అయితే దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 5th లింగం. ఇంకా నెక్స్ట్ లింగం వచ్చేసి వర్ణలింగం. సో ఇది వచ్చేసరికి 5th. అది సూర్యలింగం అనేది ఈ దాంట్లో రాదనుకుంటాం మేబీ. సో ఇది 5th లింగం. ఇది టెంపుల్ లింగం. వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. సో ఇంకా దీని తర్వాత ఇంకా 2 లింగాలు అయితే ఉంటాయి. సో వాయులింగం టెంపుల్ అయితే ఇది. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే నెక్స్ట్ లింగానికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన వాళ్ళు అయితే నరేంద్ర ఒక్కడే ఈడున్నాడు అండ్ మిగతా వాళ్ళు అక్కడెక్కడో వస్తున్నారు మెల్లగా. వాళ్ళు కొంచెం పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి లెగ్స్కి అనమాట. పక్కన ఏమంటారు అవన్నీ మసాజర్లు అవి ఉన్నాయి, కానీ మళ్ళీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ రిలీఫ్ ఉండగా మళ్ళీ ఎక్కువ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది. సో అందుకే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే లోపల గుళ్ళోకి వెళ్ళి బయటకు వెళ్తాం. 6th కూడా అయిపోయింది అనమాట దర్శనం. సో బయటకు అయితే వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ లింగానికి అయితే వెళ్ళాలి. లింగం కంప్లీట్ చేయగానే వెదర్ మళ్ళీ చేంజ్ అయింది. ఇప్పటిదాకా ఎండ వచ్చిందని సంతోషపడే లోపు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇది ఎంతసేపు ఉంటుందో హిల్ స్టేషన్స్లలో ఇట్లనే ఉంటుంది అనుకుంటా మేబీ. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వర్షం, ఎండ, చలి అన్నీ డిఫరెంట్గా మారిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ లింగం అయితే కుబేర లింగం అన్నమాట. కుబేరలింగం టెంపుల్ అయితే. సో వర్షం అయితే ఇంకా స్టాప్ కాలేదు. సో లోపలికి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి వెళ్ళిపోదాం. కుబేరలింగం దర్శనం అయితే అయిపోయింది. సో ఇంకా 3.8 kilometers అయితే ఉంది ఇంకా మన నడకనైతే. ఇంకా 3.80 అంటే ఇంకా 1/4. అయితే విగ్రహం చాలా బాగుంది అనమాట ఈ కుబేరలింగంలో. బట్ విచ్ ఐ డోంట్ లైక్, ఏం నచ్చలేదంటే పంతులు ప్రతి గుడిలో ఈ వ్యాపారం అయితే నచ్చలేదన్నమాట. జస్ట్ ఇక్కడైతే డైరెక్ట్ తాళ్ళు ఇస్తారు, జస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్ దేవుని దగ్గర పెట్టింది 10 రూపీస్ లెక్క తీసుకుంటున్నారు పంతులు. అది తీసుకొని పక్కన పెట్టేస్తారు. ఈ హిందూ దేవాలయాలలో ఈ మధ్య చాలా ఎక్కువైపోతుంది. ఇదైతే నచ్చట్లేదు. ఏమంటారు బొట్టు పెట్టడానికి 10 రూపీసు, ఆ తీర్థం ఇవ్వడానికి 5 రూపీసు, చాలా ఎక్కువ ఉంది. అది జస్ట్ మనం ఇస్తేనే అది పెడతారు, లేదనుకో అలా విధంగా మనం ఏదో దాని లెక్క చూసి పొమ్మంటారు అనమాట. అదైతే నాకు నచ్చట్లేదు ఈ మన హిందూ దేవాలయాల్లో. ఇక్కడైతే దారుణంగా ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ లింగం వచ్చేసి ఒక్కసారి చెప్తా. లాస్ట్ లింగం వచ్చేసి నైరుతి లింగం అనుకుంటాం. ఇది 7 అయితే కంప్లీట్ అయినాయి. అదొక్కటి కంప్లీట్ చేసేస్తే డైరెక్ట్ ఇంకా మళ్ళీ మనం రూమ్కి వెళ్ళి జస్ట్ పాయింట్ వేసుకొని గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే కంఫర్టబుల్గా మనం పంచతో చేయలేం కదా. సో పంచ కట్టుకొని మళ్ళీ గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనమైతే ఇక్కడ నుంచి కాంచీకి అయితే ట్రావెల్ చేయాలి ఏ నైట్ అయినా. అండ్ కాంచీ నుండి నెక్స్ట్ ఎక్కడికనేది ప్లాన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ లింగానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో మోక్ష మార్గానికి అయితే వచ్చేసాం అనమాట. మోక్ష మార్గం అయితే అయిపోయింది. నెక్స్ట్
నెక్స్ట్ అయితే లాస్ట్ ఒక లింగం ఉంటుంది, ఇంకా దాన్ని చేసేసి వెళ్ళిపోతాం. మళ్ళీ వర్షం తగ్గింది, బాగేమో మొత్తం గుట్టని చుట్టేసింది. సో ఇంకా 2.5 కిలోమీటర్స్ దాకుంది. ఇంకా లాస్ట్ లింగం ఒక్కటే మిగిలి ఉంది. అది అయిపోగానే ఇంకా నెక్స్ట్ దర్శనం. ఇంకా అది ఎన్నుకుంది బోర్డు, ఇదే ఈశాన్య లింగం. సో లోపలికి పోయి దర్శనం చేసుకుని బయటకు వచ్చేద్దాం. సో ఫైనల్గా 8th లింగం కూడా అయిపోయింది, ఈశాన్య లింగం. సో నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ టెంపులే అనుకుంటాం. ఇది టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమన్నా కవర్ చేద్దాం ఇంకా. సో కొంచెం కాళ్ళు నొప్పులు అయితే స్టార్ట్ అయినాయి, వర్షం పడ్డది సెంటర్లో. అండ్ అక్కడ వెయిట్ చేసాం ఒక 1 అవర్ దాకా అనమాట. సో కొంచెం పెయిన్స్ అక్కడ స్టార్ట్ అయినాయి. సో అంతే, ఇంకా అక్కడ ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ కలుగుతాం. ఫైనల్గా టైం వచ్చేసరికి 1:55. మన గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది అనమాట. సో అక్కడ ఎండ్ చేసేసి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్దాం. ఇంకా స్టార్ట్ చేసినాము, అక్కడికైతే వచ్చేసినాం లాస్ట్కి. సో ఇదే మనకు ఎండింగ్ పాయింట్. సో ఇక్కడనైతే మొక్కేసుకొని, సో ఎక్కడైతే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినామో అక్కడనే లెఫ్ట్ సైడ్లో మనకైతే ఫ్రీ దర్శనానికి అయితే దారి. అండ్ అక్కడ రైట్ సైడ్లోనేమో 50 రూపీస్ స్పెషల్ దర్శనానికి దారి. సో స్పెషల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం, కానీ ఫోన్ అలా ఉందా లేదనేది తెలియదు. లోపలికి ఇంకా చూద్దాం. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చినాం మనం ఫ్రీ దర్శనానికి. సో 50 రూపీస్ తీసుకుని అనుకున్నాం, కానీ అంత రష్ ఏం లేదు ఫ్రీ దాంట్లో. సో లోపలికి అయితే వచ్చినాం. ఫోన్స్ అయితే అలా ఉంది. ఇన్ కేస్ వీలుంటే ఇంకా బ్లాగ్ ఇస్తా, లేదంటే బయటకు వచ్చినాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. దర్శనం జరుగుతుంది, కానీ అక్కడ ఉన్న 50 రూపీస్ దర్శనం అయితే జరగట్లేదు. సో ఏందో మరి ఇది లోపలికి వచ్చిన గోపురం వ్యూ. అండ్ అక్కడొకటి, అండ్ ఇటొకటి, అటొకటి, మొత్తం 4. లోపల వచ్చేసి మళ్ళీ 2 ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది గుడి లోపల క్లౌడ్స్ అండ్ మామూలుగా లేదు అసలు. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది అదే అనుకుంటా, చూద్దాం. సో ఈ గోపురం ద్వారం నుండి అయితే బయటకైతే వచ్చేస్తాం అన్నమాట దర్శనం అయిపోయాక. గుడికి దగ్గరలో ఉన్నాం. సో ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. అండ్ అది ఇంకో రాజగోపురం. అండ్ ఇక్కడ ఇంకేదో ఒక టెంపుల్ ఉంది, ఇది దర్శించుకొని బయటకైతే వెళ్ళిపోవాలి. ఇంకా 3:52 అయింది. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. బయటకైతే వచ్చినాం. మళ్ళీ రెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. బయటకు వెళ్ళి ప్రసాదం తీసుకొని రూమ్కి అయితే వెళ్ళాలి. 15 అవుతుంది. సో టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం దర్శనం నుండి. సో ఇప్పుడే మనం వెళ్ళి బయట తినేసి రూమ్కి వెళ్ళి అక్కడ నుంచి ఎటు వెళ్దాం అనేది ప్లాన్ చేయాలి. సో తినేటప్పుడు ఏమనంటే చెప్తా. సో ఆఫ్టర్ 6-7 అవర్స్ తర్వాతనైతే రూమ్కి అయితే వచ్చినాం అనమాట. దర్శనం చేసుకొని కాలు పీక్కి చంపేస్తున్నాయి. దర్శనం అయితే కంప్లీట్ చేసేసినాం, రూమ్కి వచ్చేసినాం, తినేసి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలనేది అయితే స్టార్ట్ అయినాక మళ్ళీ కలుస్తాం. 7:32 అవుతుంది. సో ఫైనల్గా అరుణాచలం నుండి అయితే కంచి కామాక్షి టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. సో 118 కిలోమీటర్స్, 2 hours 48 minutes. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 10-20 minutes అయితే రీచ్ అవుతామని అయితే చూపిస్తుంది. ఇంకా ఎప్పటికి రీచ్ అవుతాం అనేది చూద్దాం. ఇక సో మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. సో ఫైనల్గా హోమ్ నమః శివాయ అనుకుంటూ ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం. ఇంకా సో ఫైనల్గా 11:28 అవుతుంది. సో కాంచీకి అయితే రీచ్ అయినాం అనమాట. సో ఒక రూమ్ అయితే తీసుకున్నాం. 1600 రూపీస్ అయితే పడ్డది అనమాట. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. బాయ్.